సింహం మేక కథ. అనగనగా ఒక అడవిలో గోపాల్ అనే పేరు గల ఒక పెద్ద సింహం ఉండేది. గోపాల్ చాలా బలవంతుడు, గంభీరమైనవాడు. అడవిలోని జంతువులన్నీ దానికి భయపడేవి, గౌరవించేవి. సింహానికి తన బలం, గొప్పదనం గురించి చాలా గర్వం. ఒకరోజు సింహం పక్కనే ఉన్న గుట్ట మీద నుంచి ప్రశాంతంగా వెళుతున్న ఒక చిన్న మేకను చూసింది. మేక పేరు చారు. సింహం మేకను చూసి ఎగతాళిగా నవ్వి, "ఓ చిన్న చారు, ఎందుకంత నెమ్మదిగా నడుస్తున్నావు? నీవు ఎంత బలహీనంగా, చిన్నదానివిగా ఉన్నావు. నాతో పోలిస్తే నీవు ఎందుకు పనికిరావు" అని గట్టిగా అరిచింది. చారు ఏమాత్రం భయపడకుండా చాలా ప్రశాంతంగా తల ఎత్తి సింహాన్ని చూసింది. "అవును గోపాల్, నీవు చాలా బలం ఉన్నవాడివి. నాకన్నా చాలా గొప్పవాడివి. కాని ప్రతి ప్రాణికి దానికంటూ ఒక ప్రత్యేకత, ఉపయోగం ఉంటుంది. అది బలం కాకపోవచ్చు" అని మృదువుగా బదులిచ్చింది. సింహానికి మేక మాటలు నచ్చలేదు. "నా ప్రత్యేకత నా బలం మాత్రమే. ఇక వెళ్ళిపో" అని చిరాకు పడింది. కొద్ది రోజుల తర్వాత సింహం ఆకలితో అడవిలో వేటాడుతూ దట్టమైన పొదల్లో చిక్కుకుంది. వేటగాళ్లు వేసిన ఒక పెద్ద వలలో దాని శరీరం చిక్కుకుపోయింది. సింహం ఎంత ప్రయత్నించినా ఆ వల నుంచి బయటకు రాలేకపోయింది. దాని గర్జనలు విని అడవిలోని జంతువులన్నీ భయపడి దూరంగా పారిపోయాయి. అప్పుడే అక్కడికి మేకచారు తన మందతో వచ్చింది. వలలో చిక్కుకున్న సింహాన్ని చూసి మేక జాలిపడింది. చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని సింహం వల దగ్గరికి వెళ్ళింది. "గోపాల్, భయపడకు. నీవు బయటపడేలా నేను సహాయం చేస్తాను" అంది. సింహానికి చాలా ఆశ్చర్యం, కొద్దిగా సిగ్గు కూడా వేసింది. "నువ్వు నన్ను ఎగతాళి చేశావు, చిన్నదానివి అన్నావు. మరి ఇప్పుడు నాకెలా సహాయం చేస్తావు" అని అడిగింది. చారు నవ్వి, "నీ బలం నీ గొప్పతనం అనుకున్నావు కదా. ఇప్పుడు నేను ఈ వలతాడులను మెల్లిగా కొరికి వేయగలను. నాకు పదునైన పళ్ళు ఉన్నాయి. ఇది నా ప్రత్యేకత" అని చెప్పింది. మేక తన పదునైన పళ్లతో వలతాడులను నెమ్మదిగా, జాగ్రత్తగా కొరికివేయడం మొదలుపెట్టింది. కొంతసేపటికి సింహం బయటకు వచ్చేంత దారి ఏర్పడింది. సింహం బయటకు వచ్చి చారువైపు చూసి తల వంచింది. "చారు, నన్ను క్షమించు. నా బలం తప్ప వేరేది గొప్పది కాదని నేను పొరబడ్డాను. నా అభిప్రాయం మారింది. చిన్నదానివైనా నీ సహాయం లేకపోతే నేను ఈరోజు ప్రాణాలతో ఉండేవాడిని కాదు. ధన్యవాదాలు" అని కృతజ్ఞతగా చెప్పింది. ఆ రోజు నుంచి సింహం తన గర్వాన్ని వదిలి మేకను స్నేహితురాలిగా చేసుకుంది. చిన్నదైనా, బలహీనంగా కనిపించినా ప్రతి ప్రాణిలో ఒక ఉపయోగం, గొప్పతనం ఉంటుందని సింహం తెలుసుకుంది. నీతి: మనం ఒకరి గురించి తొందరపడి ఒక అభిప్రాయం ఏర్పరచుకోకూడదు. ఎందుకంటే పరిస్థితులు మారినప్పుడు ఆ అభిప్రాయం కూడా మారవచ్చు.